వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వివాదం మళ్లీ రోడ్డెక్కింది. శ్రీకాకుళం జిల్లా టెక్కలి అక్కవరం సమీపంలోని నేషనల్ హైవే పక్కన ఆయన ఇల్లు ఉంది. ఇద్దరు కుమార్తెలు హైందవి, నవీనలు ఆయనను కలిసేందుకు వచ్చారు. వారిద్దరూ గురువారం మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అక్కడే నిరీక్షించినా ఇంటి గేట్లు తెరుచుకోలేదు. కారు హారన్ ఎంత మోగించినా లోపలున్న వారు స్పందించలేదు. దీంతో వారు తమ తండ్రి దువ్వాడ శ్రీనివాస్ దివ్వెల మాధురి అనే మరో మహిళతో కలిసి ఉంటున్నారని, భార్యకు విడాకులు ఇవ్వకుండా, మరో పెళ్లి చేసుకోకుండా పరాయి మహిళతో ఎలా కలిసుంటారని అన్నారు. తమ నాన్నను ఆమె ట్రాప్ చేసిందన్నారు. ఇలాగే చాలా మందిని ట్రాప్ చేసిందని, ఓ పోలీస్ ఆఫీసర్తో కూడా ఆమెకు సంబంధం ఉందని ఆరోపణలు చేశారు. ఆల్రెడీ పెళ్లై పిల్లలున్న మాధురి తమ ఇంట్లో ఏ హక్కుతో ఉంటుందని ప్రశ్నిస్తున్నారు. తాము తండ్రితో కలిసి ఉండాలని వస్తే ఆమె అడ్డుకుంటోందని మండిపడ్డారు. పరాయి మహిళ మోజులో పడిన తండ్రి తమను పట్టించుకోవడం లేదని, కాల్స్ చేసినా మెసేజ్లు చేసినా స్పందించడం లేదని తెలిపారు. ఇదిలా ఉంటే 2024 ఎన్నికలకు ఏడాది ముందు దువ్వాడ శ్రీను కుటుంబ వివాదాలు రచ్చకెక్కాయి. టెక్కలి వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ సీటును దువ్వాడ శ్రీనికే ఇస్తున్నట్లు ప్రకటించడంతో దువ్వాడ శ్రీనివాస్ సతీమణి దువ్వాడ వాణి టెక్కలి నియోజకవర్గానికి చెందిన కొంతమందిని వెంటబెట్టుకుని జగన్ను కలిశారు. ఆ తర్వాత ఆమెను టెక్కలి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా జగన్ నియమించారు. ఇంతలో ఏం జరిగిందో ఏమో. ఆ తర్వాత మళ్లీ టెక్కలి వైఎస్ఆర్సీపీ సీటును దువ్వాడ శ్రీనివాస్కే కట్టబెట్టారు. దీంతో తాను ఇండిపెండెంట్ గా నామినేషన్ వేస్తున్నట్లు దువ్వాడ వాణి ప్రకటించడంతో అధిష్టానం పెద్దలు ఆమెకు నచ్చజెప్పారు. దువ్వాడ శ్రీనివాస్ 2014లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి టెక్కలి నుంచి పోటీ చేసి అచ్చెన్నాయుడుపై ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో శ్రీకాకుళం ఎంపీగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత ఆయనకు జగన్ ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టారు. 2024 ఎన్నికల్లో మళ్లీ టెక్కలి నుంచి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అయితే తాజాగా మరో మహిళతో తమ తండ్రి అక్రమ సంబంధం పెట్టుకున్నారని ఆరోపిస్తూ కూతుళ్లు రోడ్డెక్కడంతో దువ్వాడ కుటుంబ పంచాయతీ కొత్త రచ్చకు దారితీసింది. మరి ఈ విషయంపై దువ్వాడ శ్రీనివాస్ ఏం సమాధానం చెప్పుకుంటాడో తెలియాల్సి ఉంది.